అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే కలిగే కొన్ని ప్రయోజనాల గురించి నేను మీకు తెలియపరచాలనుకుంటున్నాను. మొదటగా దేవుని వాక్యాన్ని మనం దేవుని మాట కింద భావించాలి. ఎందుకంటే దేవుని వాక్యం మనుషుల ప్రేరేపణ చేత లేదా మనుషుల ఆలోచనల చేత రాయబడింది కాదు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాయబడింది. మొదటగా దేవుని వాక్యం మన హృదయంలో ఉంచుకుంటే కలిగే ప్రయోజనాలు ఏంటంటే, దేవుని వాక్యం మన హృదయంలో ఉండబట్టి మన హృదయంలో మనకు శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా దేవుడి వాక్యం మీద ఆధారపడేలాగా మనం చేస్తుంది. రెండోది, దేవుడి వాక్యం మన హృదయంలో ఉంటే మన హృదయంలో పాపాన్ని చేయకుండా, పాపానికి హృదయంలో చోటు లేకుండా చేస్తుంది దేవుని వాక్యం. మూడోది, దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంటే అన్యజనుల మధ్యలోకి మనం వెళ్ళినప్పుడు జ్యోతుల వలె మనల్ని వెలిగింప చేస్తుంది దేవుని వాక్యం. దేవుని వాక్యం మన హృదయంలో ఉండబట్టి ఇన్ని ప్రయోజనాలు మనకున్నాయి. దేవుని వాక్యం అనేది దేవుని చేత రాయబడింది. దీని వివరణ మీకు కావాలనుకుంటే 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో చూసుకుంటే దేవుని వాక్యం దేవుని ప్రేరేపణ చేత రాయబడిందని అక్కడ మీకు వివరంగా తెలియజేయబడుతుంది. ఒకసారి ఈ విషయం గురించి ఆలోచించండి.